ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ పైన తర్వాత వారి కుటుంబ సభ్యుల పైన కూడా అసభ్యకరమైన నేతలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన వారి కుటుంబ సభ్యులపైన www.facebook.com/15ER6UGXKN అన్నటువంటి ఒక ఫేస్బుక్ కామ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులని నానా విధాలుగా చెడ్డగా వారి యొక్క మనోభావాలను దెబ్బతినేటట్టుగా ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఈ విషయమై మిత్రుడు వెంకటరామరెడ్డి గారు వీటిని 15/2/2025 ఉదయం 8:15 గంటలకు పరిశీలించి వీటిపైన సార్ మనోభావ ఫ్యామిలీను తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విధంగా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కదిరి టౌన్ సిఐ గారికి వచ్చేసిందను సోషల్ మీడియా కింద ఈ పోస్టులు పెట్టడం చాలా అసభ్యకరంగా ఉన్నాయి సార్, వీటిని రిజిస్టర్ చేయమని చెప్పేసి సిఐ గారికి మేము ఇవ్వడం జరిగింది. సిఐ గారు కూడా పరిశీలించి ఖచ్చితంగా రిజిస్టర్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇంతకుముందు మనం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన చాలామంది పైన ఈ సోషల్ మీడియా కేసులు పెట్టడం, లోపల పంపించడం, హెరాస్ చేయడం చూస్తున్నాము. ఏ విధంగా అయితే మా మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు అంటున్నారు, అదేవిధంగానే ఇక్కడ కూడా ఈ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిపైన కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా చర్యలు తీసుకునేసేసి ఎవరైనా కానీ ఇలాంటి చేసినట్టయితే కానీ ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసేసి అక్కడ మనం రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేసిన విధంగా ఇక్కడ కూడా చేసినటువంటి వ్యక్తులపైన కూడా తీసుకోవాల్సిందిగా మేము చేస్తున్నాం. ఎక్కడో పిల్లలు లండన్లో చదువుకునేసి తండ్రి వెళ్ళినప్పుడు తండ్రితో పాటు దిగినటువంటి ఈ ఫొటోస్ను కూడా అసభ్యంగా చిత్రీకరించడం అన్నటువంటిది చాలా బాధ అనిపిస్తుంది. ఇందులో స్వాతి కాకర్ల, మనుగునూరు శివనారెడ్డి, లండన్ బాపుల ఇంకా మస్తుగా ఉంటాయి. ఇంకా అసభ్యకరమైనటువంటి పోస్టులు కూడా చూడడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పోస్టులు ఇంకా ముందు ఎవరు పెట్టినా కానీ వారికి ఉపయోగించేది లేదని చెప్పేసి నేను మేము ఇంతకుముందు తెలుస్తున్నాం. ఇలాంటి పోస్టుల పైన ఎప్పుడూ కన్నేసి ఉంచుతామని చెప్పేసి తర్వాత ఇలాంటి పోస్టులు పెట్టి ఎవరైతే ఇవ్వుతారో వాళ్ళకు కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా ముందుగా ఉండి వాళ్ళను ముందుగా ఇలాంటి పోస్టులు పెట్టనివ్వకుండా అడ్డుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము విన్నవించేది ఏమంటే క్షుణ్ణంగా పరిశీలించి కేసు రిజిస్టర్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఒకవేళ కేసు రిజిస్ట్రేషన్ చేయని పక్షంలో ప్రైవేట్ కంప్లైంట్స్ వేయడానికి కూడా వెనుకంజ వేయమని చెప్పేసి ఇందు మూలకంగా మేము దగ్గర తెలియజేస్తున్నాం. సోషల్ మీడియాలో వైసీపీ కుటుంబ సభ్యుల మీద కానీ పార్టీ అధినాయకుడి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ చాలా నీచంగా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టడం జరుగుతుంది. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని ఎక్కడో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి అమ్మాయిలను సైతం వదలకుండా ఇతను నీచంగా కామెంట్లు చేసిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజకీయంగా ఏదైనా పోస్టులు పెట్టుకుంటే దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు. ఈ మధ్యకాలంలో ఈ టీడీపీ నాయకులు కావచ్చు, వేరే వాళ్ళ మీద కావచ్చు, రాజకీయంగా పోస్టులు పెడితేనే వైసీపీ కార్యకర్తలను, నాయకులను అక్రమంగా నిర్బంధించి 100 కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇలా అమ్మాయిల గురించి నీచంగా కామెంట్లు పెట్టే వారి గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేము కూడా వేచి చూస్తాం. ఇప్పుడైతే సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు చర్య తీసుకోకపోతే ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతమైతే ఇంకా మేము సీరియస్గా ఆందోళన చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కంప్లైంట్లు వేసి కోర్టు ద్వారా కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నాం. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఫేస్బుక్లోనూ అనేక సామాజిక మాధ్యమాల్లోనూ అనుచితమైన పోస్టులు పెట్టి ఆయన కుటుంబాన్ని కించపరుస్తూ చాలామంది అనుచితమైన పోస్టులు పెడుతున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో లండన్ వెళ్ళి తన కుమార్తె గ్రాడ్యుయేట్ అయిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ఇష్టానుసారంగా సభ్య సమాజం గ్రహించే విధంగా ఎవరు చదవడానికి చూడడానికి కూడా వీల్లేని విధంగా అసభ్యకరమైన పోస్టింగ్లు పెడుతున్నారు. ఆ పోస్టింగుల పైన తన మనోభావాలు దెబ్బతిన్నాయనే ఉద్దేశంతో మా మిత్రుడు వెంకటరామరెడ్డి గారు న్యాయవాది ఇవాళ కదిరి టౌన్ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
సిఐ గారు కూడా కంప్లైంట్ తీసుకొని మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి దాన్ని నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేము ఇందు మూలంగా అందరికీ తెలియజేసేది ఏమంటే, ఎవరైనా సరే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల గురించి కానీ, ఇతర లీడర్ల గురించి కానీ, పార్టీ గురించి కానీ ఎటువంటి అనుచితమైన పోస్టులు, అసభ్యకరమైన పోస్టులు, సభ్య సమాజం గ్రహించే పోస్టులు ఎవరు పెట్టినా కూడా వారికి లీగల్ సెల్ తరపున మేము అండగా ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరు భయపడకుండా, ఎవరు ఎటువంటి అనుచితమైన పోస్టులు, అసభ్యకరమైన పోస్టులు పెట్టినా వారిపైన తక్షణం చర్యలు తీసుకునే విధంగా మీరు తగిన పోలీస్ స్టేషన్కి తగిన కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మేము ఇందు మూలంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.